హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శ్రీ పొన్నం ప్రభాకర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము. ఆషాఢ మాస బోనాల సందర్భంగా గత నెల 20 నాడు గోల్కొండ జగదాంబిక మాత బోనాల నుంచి ప్రారంభమై 1వ తారీఖు నాడు బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణము, 13వ తేదీ నాడు మహంకాళి ఉజ్జయిని అమ్మవారి వేడుక, ఈరోజు 4వ ఆదివారం 20వ తేదీ నాడు సింహాని లాల్ దర్వాజా అమ్మవారి వేడుక బోనం. ఇది ఆషాఢ మాసం హైదరాబాద్ బోనాల సాంప్రదాయం. చారిత్రాత్మకంగా యావత్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో కూడా ఒక సాంప్రదాయ పద్ధతిలో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, సుభిక్షంగా ఆరోగ్యాలతో పాడి పంటలతో సమృద్ధి వర్షాలతో ఉండాలని ప్రతి పౌరుడు బోనాన్ని సమర్పిస్తూ కోరుకునేటువంటి ఈ అమ్మవారి వేడుక ప్రభుత్వం తరఫున అన్ని ఏర్పాట్లు చేశాం. గౌరవ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఎక్కడ కూడా హైదరాబాద్ బోనాల ఏర్పాట్లో అటు రెవెన్యూ అధికారులు కానీ, దేవాదాయ శాఖ కానీ, పోలీస్ శాఖ సమన్వయంతో జిహెచ్ఎంసీతో సహా అందరూ కూడా ఎక్కడ కూడా భక్తులకు అసౌకర్యం లేకుండా భక్తుల యొక్క సహకారంతో మాత్రమే సాధ్యమైంది. ఇది హైదరాబాద్ వేడుక అంటే ఇది హైదరాబాద్ ప్రజల యొక్క గౌరవం. మెహమానే నవాజీనే ఆతిథ్య విజయంలో హైదరాబాద్ ఎప్పుడు కూడా అగ్రభాగా ఉంటుంది. మెహమానే నవాజీనే హైదరాబాద్ ఇసుబార్ని బడాపన్ దికాయి చాలా పెద్దరికం చూపెట్టి హైదరాబాద్ ప్రజలు ఆతిథ్యం ఇచ్చినారు బోనాల పండుగకు. వారందరికీ ధన్యవాదాలు. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మనం అందరం కూడా సుఖ సంతోషాలతో ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేస్తూ ఉంది. ఆ కార్యక్రమాలను దిగ్విజయంగా ముందుకు పోయే విధంగా అటు అమ్మవారి కటాక్షం, లక్ష్మీ కటాక్షం, ఆరోగ్యలక్ష్మి కటాక్షం, అన్ని రకాలుగా విద్యా సరస్వతి కటాక్షం అన్నీ ఉండి అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఈ సందర్భంగా పండుగ శుభాకాంక్షలు తెలంగాణ ప్రభుత్వం పక్షాన్ని తెలియజేస్తూ నమస్కారం తెలియజేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ.